ఈ మధ్యకాలంలో చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయండి. హార్ట్ అటాక్కి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ ఎన్నో కారణాల్లో చాలా మట్టుకు మన చేతుల్లో ఉండే కారణాలతోటే అది రాకుండా చూసుకోవచ్చు. మన చేతుల్లో లేనిది వెరీ వెరీ రేర్ అండి. ఆ చిన్న చిన్న విషయాల గురించి మీరు ఆలోచనతో కూర్చోవలసిన అవసరం లేదు. అది ఎక్కడో కోట్లలో ఒకటికి లక్షల్లో ఒకటికి జరిగే దానికోసం మీరు ఆలోచించక్కర్లేదు. మధ్యకాలంలో గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం కానీ, పునీత్ రాజ్ కర్ణాటక హీరో చనిపోవడం కానీ అది కోట్లలో ఒకసారి జరిగేదండి. బట్ మీరు తలుచుకుంటే స్ట్రెంగ్త్ అనే ఆర్ట్ అంటాం. మీ ఆర్ట్ని గట్టిపరచుకోవచ్చు అండి. హార్ట్ అటాక్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటో చూద్దాం. ఒకటి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోవడం అండి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మీరు వంట వండినప్పుడు వంట గదిలో సింకులో జిడ్డులాగా జిగురులాగా పాత్రలు క్లీన్ చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా సింకులోకి వెళ్తుందండి. అది సింక్ అంతా బ్లాక్ అయిపోతుందండి. ఆ బ్లాక్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పైనుంచి చీపులతోటి పుల్లలతోటి పొలుస్తూ ఉంటాం. మన ఈ వెస్సల్స్లో కూడా బ్లాక్ అయిందనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కార్డియాలజిస్టు లోపల బ్లాక్లు ఉన్నాయని చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం కోసం ఏం చేస్తాడంటే స్టాటిన్స్ పెడతాడు. రోవాస్టాటిన్, ఎవాస్టాటిన్ అనే టాబ్లెట్స్ పెడతాడు. కొలెస్ట్రాల్ క్లీన్ అవుతుంది. మనం కూడా పొలుసాం కదని పుసుకుంటాం. కొన్నాళ్ళ తర్వాత మళ్ళా తిరిగి బ్లాకులు వచ్చినాయి అని అనిపించింది. మన వంటగదిలో కూడా బ్లాకులు వచ్చినాయి. ఈసారి మన వల్ల కాలేదు, మనం ప్లంబర్ని తీసుకొచ్చామండి. ప్లంబర్ అంతా కెలికడు, అది కెలికడు, ఇది కెలికడు అంతా చేశాడు. మనం చేసి పోయినా అంటే కొంచెం టెక్నికల్గా చేస్తాడు. కార్డియాలజిస్ట్ ఏం చేశాడు? ఇక్కడ నుంచి అలా గొట్టం యాంజియోగ్రామ్ గొట్టాన్ని ఇక్కడి నుంచి కానీ గొట్టం పంపి స్కోపులతో చూసి ఎక్కడెక్కడ పూడుకులు ఉన్నాయో చూస్తాడు. వీడు కూడా టెక్నికల్గా చూస్తాడు. అక్కడ పూడుకులు ఉన్నాడని క్లీన్ చేయాలండి అని చేసుకోవాలి అన్నాం. ఇక్కడ క్లీన్ చేసినప్పుడు యాంజియోప్లాస్టీ బుడగ పంపి అదంతా కొంచెం ఇలా క్లీన్ చేస్తాడు. వాడు కూడా పుసుకొని పొడిచాడు. ప్లంబింగ్ వర్క్ ఎక్కడైపోయింది, యాంజియోప్లాస్టీ వేసాడండి, క్లీన్ అయిపోయిందండి. కొన్నాళ్ళ తర్వాత నీకు ప్రాబ్లం వచ్చిందండి అండ్ ఆల్సో నీ వంటగదిలో ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ప్లంబర్ని పిలిచాము. ఇక్కడ ప్లంబర్ అంటే మన కార్డియాలిస్ట్ అనమాట. హార్ట్కి ప్లంబర్ కార్డియాలిస్ట్. అడిగెళ్ళాం, మళ్ళీ క్లీన్ చేస్తాడు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉందండి, ఇదంతా క్లీన్ చేసి చిన్న ఒక గొట్టలాగా వేద్దామండి, సిమెంట్ కప్పేద్దామండి అన్న. ఓకే అన్న. మనం ఏం చేశాడు? యాంజియోప్లాస్టీ వేస్తున్న వెంటనే అదంతా పోతుందండి. అలా కాకుండా ఒక చిన్న రింగ్ వేద్దామండి, దట్ పేరు ఇట్ ఇస్ కాల్డ్ స్టంట్ వేద్దామన్నా. యాంజియోప్లాస్టీ చేశారు, యాంజియోగ్రామ్ చేశారు, యాంజియోప్లాస్టీ చేశారు, స్టంట్ వేశారండి, క్లీన్ అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత బాగానే ఉందా. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మనవాడికి మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ కార్డియాల దగ్గరికి వెళ్ళాడు. మనం ప్లంబర్ని పిలిచాం. ఎన్నిసార్లు అయ్యా డబ్బులు ఇవ్వాలి, చచ్చిపోతున్నాం అని ప్లంబర్ని తిట్టాం. కార్డియాలజిస్ట్ని మనం తిట్టలేమండి, మనకు అంత సీన్ లేదు. వెళ్ళాం, నచ్చితే ట్రీట్మెంట్ తీసుకోవాలి, అయితే పొమ్మంటాడు. వెళ్ళాం. అంతా చూసాక ఈ గొట్టం అంతా పాడైపోయింది. గొట్టం తీసి ఈ గొట్టం వేయాలండి. ఇక్కడి నుంచి కానీ తీసి ఇంకో గొట్టం వేస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ మనం డైరెక్ట్గా సిటీలోకి వెళ్ళిపోదు, ఆ పక్క నుంచి ఇంకో దారిలో వెళ్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ బైపాస్ అంటాం. ఇక్కడ ఈ గొట్టం తీసేసి కొత్త గొట్టం వేస్తున్నాం కదా, బైపాస్. మరి ఇక్కడ ఏమంటాడు? గొట్టం పాడైపోయింది కదా, కొత్త గొట్టం అయినాడు ప్లంబరు. ఈ గొట్టం తీసి గొట్టం వేసాం, బైపాస్. ప్లంబింగ్ వర్క్ అనమాట కార్డియాలజీ వర్క్ అంటే. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అలా ఫామ్ అవుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉండాలంటే కొవ్వున్న పదార్థాలు తినకూడదండి. బాగా ఎక్కువ రెడ్ మీట్ అంటాం, అంటే గొర్రె మేక వాటిల్లో రెడ్ మీట్ అంటాం. దానివల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. అండ్ ఆల్సో లివర్ ముక్కలు తింటారు కొంతమంది, దాంట్లో కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ కానీ ఒమేగా 3 ఒమేగా యాక్టివ్ లాంటివి కావాలండి. అది ఫిష్లో ఉంటుంది. ఫిష్ తినకపోతే ఫిష్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, లేదంటే అవిసె గింజలతో ఫ్లెక్సీడ్ ఆయిల్ అంటాం, అటువంటి వాటిలో కూడా దొరుకుతుందండి. అండ్ ఆల్సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. పీచు పదార్థాలు, ఫైబర్, ఇదనమాట. జుట్టు పీచు పదార్థాలు, ఫైబర్. ఒక రకం ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటాం, రెండో రకం ఫైబర్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. సాల్యుబుల్ ఫైబర్ అంటే అది వాటర్లో కలిసిపోయి మొత్తం లోపల కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే తేగలో కొంచెం బాగా పీచు ఎక్కువ ఉంటుంది. అదేం చేస్తుంది? మనం తిన్నప్పుడు ఈ ట్రాక్ని అంతా క్లీన్ చేసుకుంటూ మోషన్ ఫ్రీగా రిలాక్స్డ్గా అయ్యేటట్టు చేస్తుంది. బంకలుగా ఎక్కడెక్కడ కొవ్వులు ఉండిపోకుండా ముక్కుదు మూలితో లెట్రిన్ కలకుండా చేసేది ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. డైజెషన్ బాగా పనిచేస్తాయి.
సాల్యుబుల్ ఫైబర్ రక్తనాళాల్లో ఎక్కడైనా సరే ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటాం. ఇది ఫైబర్ పీచ్ అంటాం కదా. మన ఇంట్లో క్లీన్ చేసుకున్నట్టు చీపురుతో క్లీన్ చేస్తాం లేదండి, అయిపోయింది. అది తల దూకునేటప్పుడు ఏం చేస్తామండి, కూంపింగ్ చేస్తామా, అది కూడా చీపురు లాంటిదే కదండి, బ్రష్ లాంటిదే కదా. పళ్ళు పట్టుకుని బ్రష్ చేసుకుంటామండి, క్లీన్ చేసుకుంటామా, అది కూడా పళ్ళకి చీపురే కదండి. కడుపుకి రక్తనాళాలకి చీపురు ఏంటంటే మీరు తినే పీచు పదార్థం అనమాట. కడుపుకి చీపురి, రక్తనాళాలకి చీపురి. రక్తనాళాలకి చీపురు ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. గ్యాస్ట్రిక్ ఇంటరాక్షన్ ఇంటెస్టైన్స్కి చీపురు ఎవరంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ 2 ఫైబర్లు ఉంటే బాడీలో దరిద్రం క్లీన్ అయిపోతుందండి. సో ఫైబర్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ బాగా తినాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలండి, వేపుళ్ళు తగ్గించాలండి, అండ్ ఆల్సో ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి. జంక్ ఫుడ్లో ఫుడ్ ఉండదండి, ఉత్తి జంకే ఉంటుందండి. అది తినే వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ అటాక్లు ఎందుకు రావండి. ఇవన్నీ ఫిజికల్ బేసిస్ మీద వచ్చే ఫుడ్కి సంబంధించిన అయితే. మూడోది ఫిజికల్ యాక్టివిటీ కావాలి. రోజుకి 50 నిమిషాల నుంచి గంట పాటు వాకింగ్ కానీ, యోగా కావచ్చు, మెట్లు ఎక్కడం కావచ్చు, మెట్లు దిగడం కావచ్చు చేయాలి. ఎక్కడో షాపింగ్ మాల్ ఉంటే దూరంగా కార్ ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలి. సామాన్లు వీలైతే లిఫ్ట్ మీద కాకుండా మెట్ల మీద ఎక్కడం దిగడం చేయాలి. మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్లని యూజ్ చేయండి. దూరంగా కార్ ఆపితే కాసేపు నడవడానికి వీలవుతుంది. వీలైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ అంటే చలనం ఉంటే డయాబెటీస్ రాదండి, హార్ట్ అటాక్ రాదు. అంటే సోమా డైట్. సైక్ అంటే మనసుకి సంబంధించినవన్నీ చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మెడిటేషన్, ప్రాణాయామ, హిప్నాసిస్, స్లో మైండ్ కంట్రోల్, ఆల్ఫా మైండ్ పవర్, ఇటువంటివన్నీ చేస్తే మనసులో హాయిగా ఉంటుంది. మన ఏ బాడీలోని అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉంటాయి. సోమ అంటే శరీరం, అంటే శరీరానికి తగిన ఎక్సర్సైజ్ కావాలి, ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఓవర్గా చేయకండి. దానివల్ల కూడా జిమ్కి వెళ్ళి ఎక్కువగా ఓవర్ చేసిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వస్తాయి. ఎంత అవసరం అంత, ఎంత తినాలో అంత, ఎంత తాగాలో అంత, అతి అనర్థ హేతువు. సోమ డైట్. డైట్ అంటే తినే తిండి. దీన్ని డస్ట్బిన్గా మార్చేస్తుంటే డస్ట్బిన్గా మార్చేద్దండి. ఎవరు ఎంత తినాలో అంత తినాలి. పెట్రోల్ కార్లో డీజిల్ వేస్తే కారు వెళ్దండి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ ఫుడ్ తినేస్తే క్యాలరీస్ బర్న్ కావు. మీరు ఫిజికల్ యాక్టివిటీ ఉంటే క్యాలరీస్ అవసరం అవుతాయి, మెంటల్ యాక్టివిటీ ఉంటే తక్కువ క్యాలరీస్ తోటి ఇంట్లో పని అయిపోతుంది. కాబట్టి చేసే వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి, మీరు యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి డైట్ని వీలైనంత వరకు సుమారు 1800 క్యాలరీస్కి కానీ తగ్గించగలిగితే మన 4000 చిల్లర క్యాలరీస్ తింటాం. అందుకే ముందు 1 వెనకాల 2 రావడానికి కారణం అది. లావ్ అయిపోతున్నారు మరొకటి. ఇంకా హార్ట్ అటాక్ రావడానికి ముందు ప్రధానమైనది ఏంటంటే థాట్ అటాక్ అండి. ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతారు, చాలా చిన్న విషయానికి హర్ట్ అవుతారు. ఎందుకురా నువ్వు హర్ట్ అవుతారు అని అడగండి. హార్ట్ ఉంది, హర్ట్ అవ్వడం జన్మ హక్కు అంటున్నారండి. హార్ట్ అటాక్ రావడానికి కారణం థాట్ అటాక్. ఇక్కడ కొడితే ఇక్కడ కొడుతుందండి. కాబట్టి ఉన్నది చిన్న జీవితం, ఉన్నది ఒకే ఒక జిందగీ, దాన్ని ఏడిపించి తినకండి. ఎంత వీలైతే అంత ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా. మీరు హ్యాపీగా ఉండండి, ఎదురు హ్యాపీగా ఉంచండి. ఫిజికల్ యాక్టివిటీ కావాలి, మెంటల్ యాక్టివిటీ కావాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావాలి. అన్నీ నేర్చుకోండి, అన్నీ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అతి అనర్థ హేతువు. అతిగా ఎక్సర్సైజ్ చేయడం, అతిగా డైట్ నియమాలు పాటించడం, అతిగా ఆలోచించడం, అతిగా నాకు జబ్బు వస్తుంది మన వీళ్ళు, అతిగా అన్ని టెస్టులు చేయించుకోవడం, అతిగా విపరీతంగా ఆందోళన పడిపోయి నాకు ఎక్కడొచ్చింది చచ్చొచ్చిందంటే పోతారు. హార్ట్ అటాక్ తోటి కాదు, హార్ట్ అటాక్ తోటి పోతారు. పూర్వకాలం కార్డియాలజీ సర్వీస్ కావాలంటే మద్రాస్ విజయ హాస్పిటల్, అపోలో హాస్పిటల్. ఇప్పుడు ఊర్లో 10, 20, 30, 40, 50. హైదరాబాద్ నుంచి అట్లయితే ఊరంతా కార్డియాలజీ సెంటర్స్ ఉండడానికి కారణం ఏంటంటే హార్ట్ అటాక్లు ఎందుకు పెరిగిపోయినాయి అంటే హార్ట్ అటాక్ వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, వర్రీస్ వల్ల, భయాల వల్ల, ఆందోళన వల్ల, డిస్ట్రక్టివ్ ఎమోషన్స్, గుండెలు పిండే బాధలు, గుండెలు పిండే హర్ట్ అవ్వడాలి వీటి వల్ల. కాబట్టి అవన్నీ తగ్గించండి. హార్ట్ మీద భారం తగ్గించాలంటే మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. హార్ట్ కొట్టుకుంటుందో లేదో డౌట్ వచ్చిందా? మీకు మాటగా హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, స్ట్రెంగ్త్ ఇన్ యువర్ హార్ట్, మీ గుండెను గట్టిపరచుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ క్రాంతి గారు. నమస్తే. ఉందిలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు.